ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పగలు రాత్రి అంతా ప్రభుని వాక్యము ధ్యానించడానికి వచ్చుచుండగా దేవుడు ఒక మాటను పలకరించాడు. యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం chapter 13 verses 18. కృంగి నేల మీద కూర్చుండుడి. చాలు. సో ద బ్యూటిఫుల్ వర్డ్. ఒక నిమిషం కళ్ళు మూసి ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు నీ కొనియాడబడుచున్న నా తండ్రి యేసయ్యా, ఈ రోజునందున నీవు మాట్లాడుచున్న ఈ మాటను బట్టి మేము అంగీకరించడానికి మాకు కృప చేయము. ప్రతి వారు తన చెవులను తెరిచిపెట్టుకొని ఈ వాగ్దానాలు వినడానికి కృప చేయము. అపవాది అనేవాడు ఈ వాగ్దానాలను దొంగిలించకుండా నీవు కృపతో కరుణించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నది, రాజును వారి తల్లి అయిన రాజమాత, రాజును వారి తల్లి అయిన రాజమాతను నువ్వేం చేయవు? హెచ్చరించుము. వారిని హెచ్చరించుము. ఏమని హెచ్చరించాలి? రాజు తన తల్లి అయిన రాజమాత మరియు వారి భార్య రాణి వీళ్ళందరూ మేము మా సంస్థానంలో, మా ప్రాంత్యంలో, మా రాజ్యంలో మేము రాజులై ఉన్నాం, మేము మంత్రులై ఉన్నాం, యాజకులై ఉన్నాం అని గొప్పగా భావించుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, రాజు భార్య అయిన రాణిని మరియు రాజుకు తల్లి అయిన రాజమాతాని కూడా హెచ్చరించమని దేవుడు అంటున్నాడు. ఏమని హెచ్చరించమని? నీ తల మీద ఉన్న అందమైన కిరీటము నేల మీద పడి ఉన్నది. అది తెలియక నువ్వు సింహాసనములో రాజ అలంకారముతో కూర్చొని ఉన్నారని నువ్వు ఆలోచించుచున్నావు. హల్లెలూయా. నీ తల మీద ఉన్న కిరీటం నేల మీద పడిపోయి ఉన్నది. అవి తెలియక నువ్వు ఇంకా రాజుగానే ఉన్నావు, నువ్వు ఇంకా రాజమాతగానే ఉన్నావు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అందుకు దేవుడు యెరెమీయాను పిలిచి వారిని హెచ్చరించు. వారి తల మీద ఉన్న కిరీటం కింద పడిపోయి ఉన్నది. అవి తెలియక వారు నేనే రాజుని, నేను రాజుని భార్య రాణిని, నేను రాజుకు తల్లైన రాజమాతాని అని వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుడారా, ఈ ఒక్క వాక్యముడు సాధారణమైన ప్రజలు మీరు ఆలోచన చేయాలి. ఏమిటని? రాజు తల మీద, రాజమాత తల మీద ఉన్న కిరీటం అంతా కింద పడిపోయి ఉన్నదని దేవుడు అంటున్నాడు. అంటే సాధారణమైన వ్యక్తులు, అభిషేకింపబడిన వారు, ఆశీర్వాదం పొందిన వారు, కిరీటం పొందిన వారు, క్రైస్తువుని అంగీకరించిన వారు, పరిపూర్ణ సుఖం ఆరోగ్య బలంలో జీవించాలని కోరుకున్న వారు, తండ్రి కుమార పరిశుద్ధమైన నామములో బాప్టిజం పొందిన వారు, అభిషేక తైలము నా మీద ఉంది ఇంకా అని అనుకుంటున్న వారు, మనందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ తల మీద ఉన్న ఆశీర్వాదం వెళ్ళిపోయినదని, నువ్వు ఇంకా ఆశీర్వాదం ఉన్నది, నేను చర్చికి పోతున్నాను, నేను ఇంకా అభిషేకంలో ఉన్నాను, నేను ఇంకా రాజుని, నేను ఇంకా రాజమాతాని, నేను ఇంకా రాణి అనే ఆలోచనలో మీరు కూర్చొని ఉన్నారని దేవుడు అంటున్నారు. హల్లెలూయా. ఏ సమయం ముందు ఏ రాజుని, ఏ రాజమాతాను చూసి మాట్లాడారు? ఎవరైనా చెప్పగలరా?
కూడా రాజధాని దేశం. చదవండి 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయం. 2 రాజుల పుస్తకం 24వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరిమాణమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోనుకు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించాలి. లిసన్ టు మీ. గమనించండి. ఇప్పుడు దాకా యెరూషలేములో దావీదు వంశంలో పుట్టినవాడు సొలొమోన్. ఎవరండి చెప్పండి? దావీదు కుమారుడు సొలొమోన్. దావీదు పుత్రుడు కొడుకు సొలొమోన్ ఒక ఆలయం కట్టాడు. ఎక్కడ కట్టాడండి? ఎక్కడ కట్టాడు? జెరూసలేములో ఒక ఆలయం కట్టాడు. ఆ మందిరము ఆలయము ఇప్పుడు ఉన్నదా? ఉన్నదా? సొలొమోన్ కట్టిన ఆలయం ఉన్నదా? ఉందా? ఉన్నదా? వారు ఆ నాడిలో ఆలయం కట్టి నేను రాజుని, నేను రాజు మాతాని, వాళ్ళు తన మీద ఉన్న కిరీటం కింద పడిపోయినది తెలియక వారు రాజ్యభారము చేస్తున్నారు. దేవుని కోపం వారి మీద అధికమైనది. నేను ఆశీర్వదించి రాజ్యత్వంలో రాజ్యభారం చేయుటకు పెట్టబడిన ఈ రాజు యెహోయాకీము అనే ఇతడు, తన భార్య, తన రాజమాత, తల్లి, వీళ్ళందరూ గొప్పగా భావించుచున్నారు. కానీ వీరు చేయటం నాకు నచ్చలా. వీరు రాజభారం చేయటం నాకు నచ్చలా. నేను పెట్టిన వారి తల మీద వారి కిరీటం నేల మీద పడి ఉంది, అవి వాళ్ళకు తెలియదా? హల్లెలూయా. నేను వారి తల మీద పెట్టిన కిరీటం, అందమైన కిరీటం నేల మీద పడి ఉంది, అది వారికి తెలియకపోయినది. హల్లెలూయా. అప్పుడు దేవుడు నెబుకద్నెజరు చేతిలో వారిని అప్పగించాడు. హల్లెలూయా. నెబుకద్నెజరు చేతిలో దేవుడు వారిని అప్పగించాడు. అప్పుడు నెబుకద్నెజరు ఆ యెరూషలేము పట్టణములకు ప్రవేశించి సొలొమోన్ కట్టిన ఆ ఆలయమును, ఆ మందిరమును నాశనము చేశాడు. హల్లెలూయా. ఆ మందిరము నాశనము చేశాడు. హల్లెలూయా. చెదరగొట్టబడినది. హల్లెలూయా. మొత్తం అన్ని కింద పడిపోయినది. ఈ ఒక్క గోడ మాత్రమే అలా నిలిచి ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. ఆ బాబిలోనులో సొలొమోన్, ఆ యెరూషలేములో సొలొమోన్ కట్టిన ఆలయం ఇప్పుడు నెబుకద్నెజరు రాజు అనేవాడు వచ్చి ఆ సంస్థానం నాశనం చేసి, ఆ రాజ్యంతో నాశనం చేసి, యెహోయాకీము అనే రాజుని ఆయన పట్టుకొని వారి భార్యని, రాజమాత అనే వారి తల్లిని, ప్రధాన యాజకుడిని, గొప్పవారిని అందరిని పట్టుకొని తన రాజ్యత్వములకు తీసుకెళ్లి చెరలో పెట్టారు, అంటే జైల్లో పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ మందిరం చెదరగొట్టబడినది. ఆ మందిరం కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఎంత? సొలొమోన్ ఆ మందిరం కట్టడానికి గత 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలుగా ప్రయాసపడి కట్టిన ఆ మందిరములో నెబుకద్నెజరు అనేవాడు తన సైన్యముతో వచ్చి వాళ్ళందరినీ, రాజుని, రాజమాతని పట్టుకొని జైల్లో పెట్టి ఆ మందిరమును సర్వనాశనం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజునందున ప్రతి వారు క్రైస్తవుల ఉండవలెను.
మీ తల మీద ఉన్న కిరీటం కింద పడిపోయి ఉన్నది, నేల మీద పడి ఉన్నది. మీకు ఇంకా తెలియకుండా మీరు కూర్చొనున్నారు. హల్లెలూయా. అయ్యో, నా తల మీద ఉన్న అభిషేకం నేల మీద పడి ఉన్నదే. అయ్యో, నా తల మీద ఉన్న ప్రసన్నత నేల మీద పడి ఉన్నదే. అయ్యో, నా తల మీద ఉన్న ఆనంద తైలము నేల మీద పడి ఉన్నదే. నాకు తెలియక జీవించుచున్నాను. బాబిలోను సంస్థానంలో ఉన్న వారందరూ వచ్చి నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్న వారిని చెదరగొట్టి, మందిరమును చెదరగొట్టి, అందరినీ రాజు మాతాన్ని తీసుకెళ్లి చెరలో జైల్లో పెట్టాలని వాక్యం సెలవిస్తున్నది. దీని అర్థం ఏమిటి? క్రీస్తు పుట్టక మునుపే దావీదు కుమారుడైన సొలొమోన్ కట్టబడిన ఒక మందిరం కట్టడానికి 20 సంవత్సరాలు పట్టినది. అనేక రాజ్యత్వంలో ఉన్నవారు, అనేక రాజులు, అనేక పరంపర చేసేవాళ్ళు, అనేక గొప్ప వాళ్ళు కొన్ని దవసత, కొన్ని సొమ్ములు, కొన్ని ఎండి, కొన్ని బంగారములు వారు ఇచ్చారు మందిరం కట్టడానికి. దేవుని ఆజ్ఞ వలె దేవుడు ఆ నాడున సొలొమోను వలె కట్టబడిన ఆ మందిరమును వారి తల మీద ఉన్న కిరీటం నేల మీద పడి ఉన్నది. వారు తెలియక వారు రాజ్యత్వం చేశారు. దేవునికి కోపం వచ్చింది. హల్లెలూయా. ఈనాడిలో నీ తల మీద ఉన్న అభిషేకం, నీ తల మీద ఉన్న ఆనంద తైలం, నీ మీద ఉన్న ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నావన్నది నువ్వు తెలియక నువ్వు బ్రతుకుచున్నావు. హల్లెలూయా. ఆనాడు దేవుడు తన మందిరమునే సర్వనాశనం చేయటకు తానే నెబుకద్నెజరుకి ఆజ్ఞాపించాడు. వీళ్ళు చేయాల్సినది ఏది నాకు నచ్చలా, నెబుకద్నెజరా నువ్వు నాశనం చేయి. నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్న రాజు మాతాని ఆయన పట్టుకొని వెళ్ళి జైల్లో పెట్టాడు. ఆ మందిరము చెదరగొట్టబడిన ఒకే ఒక గోడ మాత్రం నిలిచి ఉన్నది. యేసుక్రీస్తు పుట్టక మునుపే దావీదు కాలమందు, దావీదు మరణించిన తర్వాత సొలొమోను కట్టిన మందిరము ఒకే ఒక గోడ. ఈ రోజు కూడా యెరూషలేముకు ప్రవేశిస్తే నువ్వు నీ కళ్ళారా చూడవచ్చు ఆ గోడని. హల్లెలూయా. ఆ గోడకి ఇటువైపు క్రైస్తవులు ప్రార్థించుచున్నారు, మోకరించి ప్రార్థిస్తున్నారు. ఆ గోడకి ఆ పక్క మన ముసల్మాన్ సహోదరులు నమాజ్ చేస్తున్నారు. హల్లెలూయా. ఒకే ఒక గోడకి పక్క ప్రార్థిస్తున్నారు, గోడకి ఆ పక్క వారు నమాజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ గోడ చెదరగొట్టడానికి అన్ని చెదరగొట్టారు. ఆ ఒక్క గోడ చెదరగొట్టడానికి ఈ రోజు ఎవరికి ధైర్యం లేదు. హల్లెలూయా. ఆ గోడ చెదరగొట్టిన తర్వాత మరియు అదే స్థలంలో మరియు అదే సంస్థానంలో అదే జాగానందు మరలా ఒక ఆలయం కట్టబడుతుంది. ఆ ఆలయం కట్టినప్పుడు మనం పోయి ఆలయంలో కూర్చున్న దానికి సాధ్యం లేదు. ఆ ఆలయం కట్టబడిన దినములలో దేవుని రాకడ సమయం దగ్గరలో ఉన్నది. హల్లెలూయా. ఆ సంస్థానంలో ఆ గోడని చెదరగొట్టాలని ఇద్దరు కేసు పెట్టుకున్నారు. ఆ గోడ చెదరగొడితే ఇక్కడ చర్చ్ కట్టాలని క్రైస్తవులు, ఇక్కడ మసీదు కట్టాలని ముసల్మాన్లు. హల్లెలూయా. అందుకే ఆ స్థలంలో, ఆ యెరూషలేములో ఆ గోడ చెదరగొట్టకుండా ఇద్దరికి గొడవలు తల్లి కోర్టులో గత సంవత్సరాలుగా కేసు జరుగుతూనే ఉన్నాయి. ఆ గోడ కొట్టకుండా అలాగనే ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు ఆ గోడ చెదరగొట్టబడుతుందో అప్పుడు తీర్మానం చేసుకో. నీ తల మీద ఉన్న కిరీటం కింద పడి ఉన్నది. నీ తల మీద ఉంచబడిన ఆశీర్వాదం, అభిషేక తైలము, ఆనంద తైలము, దేవుని ఆశీర్వాదం నువ్వన్నీ పోగొట్టుకున్నావని అర్థం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుచున్నారా, వాక్యం చదివిస్తుంది. యెరెమీయా గ్రంథమందు 24వ అధ్యాయంలో 5, 6, 7 వాక్యం చదవండి. యెరెమీయా 24వ అధ్యాయం.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞలిచ్చినది ఏమనగా వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చేరగా గొప్ప యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాడు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను వెళ్ళనింపగా ఆమేన్. వెళ్ళనింపగా వారిని నాటెదను. పైన వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనుల అగునట్లును నేను వారికి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును ఆమేన్. హల్లెలూయా. గమనించండి, యెరూషలేములో నుండి ఆ మందిరం చెదరగొట్టి ఇశ్రాయేలు వారిని అక్కడికి దిగిసికెళ్ళిపోయినాక దేవుడు ఒక మాట అంటున్నాడు. అదేమిటంటే, వీళ్ళని ఎలా చెదరగొట్టి వీళ్ళని తీసుకొని వెళ్ళి ఆ దేశంలో చేర్చాను, అదే ప్రకారం వారిని శుభ్రపరిచి వారిని ధైర్యపరిచి వారిని కట్టి వారిని కనబరించి వారిని అందంగా చేసి వారిని మరలా నా రాజ్యత్వంలో తీసుకొని వచ్చి ఇదే స్థలములో నేను పెట్టుతాను. హల్లెలూయా. వారిని పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి వచ్చినట్లుగా నేను చేయుచున్నాను. హల్లెలూయా. వారు మారు మనసు పొంది నా యొద్దకు తిరిగి వచ్చి, నాయనా తండ్రి, మేము చేసిన ఒప్పులు క్షమించు అని చెప్పి నా మీద ఉన్న కిరీటము నేల మీద పడి ఉన్నది నేను తెలుసుకోకుండా పోయినాను. కిరీటము నేల మీద పడి ఉందంటే రాజమాత ఏం చేసింటారు? ఏం మారేంతారే ಫುಲ್ಲು ಮಬ್ಬು ಮಂದಾರವಾಗಿರ್ತಾರೆ ಅಲ್ವಾ? ರಾಜರು ಅಲ್ವಾ? ರಾಜರು ಏನ್ ಮಾಡಿರ್ತಾರೆ? తల మీద ఉన్న కిరీటంకి నేల మీద పడి తెలియకుండా అంటే ఏమర్థం చెప్పండి? మబ్బు మందారం. మబ్బు మందారంగా రాజు రాజమాత ఉండించారు. అందుకే వాళ్ళ తల మీద ఉన్న కిరీటం నేల మీద పడినది వాళ్ళకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ తల మీద ఉన్న కిరీటము నేల మీద పడి ఉందా? నువ్వు మబ్బు మందారముతో ఉన్నావా? కాల్చి పరీక్షించుకో. నువ్వు రాజు అయినా, రాజు భార్య రాణి అయినా, రాజమాత అయినా అంటే సింపుల్ గా నువ్వైతే సరే, నీ బాబు అయితే సరే, నువ్వైనా సరే, నీ అబ్బాయినా సరే అని అర్థం. ఇది మర్యాదగా ఉంది మాట. రాజు రాజమాత, నువ్వు మీ అబ్బాయినా సరే, తల మీద ఉన్న కిరీటం కింద పడింది, నేలలో పడినది తెలియకుండా ఉంటే, నీ మీద ఉన్న ఆశీర్వాదం పోయిందని తెలియకుండా ఉంటే, నీ మీద ఉన్న అభిషేకం వెళ్ళిపోయిందని తెలియకుండా ఉంటే, నీలో ఉన్న దేవుని ఆత్మ భక్తి వైరాగ్యం నిన్ను విడిచిపోయినది తెలియకుండా ఉంటే, నువ్వు మబ్బు మందారంగా ఉంటే, నిన్ను కూడా దేవుడు ఒక్క దినములో చేయి విడిచి పెడతాడు. నీవు కూడా దేవునికి విరుద్ధంగా మారుతావు. నీవు చేయి విడబడిన వాడుగా మారుతావు. అప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచి నిన్ను మరలా యెరూషలేములో నుండి బాబిలోను సంస్థానంలో నెబుకద్నెజరు తీసుకు వెళ్ళిపోయిన తర్వాత ప్రకారం నిన్ను అపవాదిని చేతులు అప్పగించబడి
అపవాది నిన్ను తీసుకొని వెళ్ళి వాడుకుంటాడు. ఇది సత్యం. అందుకే నీ జీవితం కాస్త కన్నీరైనా కష్టమైన దేవుని చేతులు అప్పగించుని. నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయములో నేను వారికి ఇచ్చేదను అని అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు మబ్బు మందారములో ఉన్నా సరే, నువ్వు రాజవాత అయినా సరే, నీ కిరీటం పడిపోయినది, అభిషేకం పోగొట్టుకున్నది నువ్వు తెలియకుండా ఉన్నావంటే, నేను నన్ను ఎరుగునట్లుగా నీకు మంచి హృదయములు నేను ఇచ్చేదను ఒక దినములో. హల్లెలూయా. ఒక రోజు ఇస్తాను. నువ్వు ఎంత దూరం పోతావో పో. నువ్వు ఎన్ని రోజులు ఏమరుస్తావు ఏమరచు. ఎన్ని రోజులు సేవకులు ఏమరుస్తావు, ఎన్ని రోజులు నిన్ను నువ్వు ఏమరించుకుంటావు, ఎన్ని రోజులు నేను అభిషేకంలో ఉన్నానని తెలుసుకుంటూ నిన్ను నువ్వు ఏమరించుకుంటూ ఉన్నావు, ఎన్ని రోజులు అభిషేకం పోగొట్టుకుని, ఆనంద ధైర్యం పోగొట్టుకుని, ఆశీర్వాదం పోగొట్టుకుని, నేను ఆశీర్వాదంగానే ఉన్నాను, నేను అభిషేకంతోనే ఉన్నాను, నేను భక్తితో ఉన్నాను, నేను వైరాగ్యంతో ఉన్నానని ఎన్ని రోజు నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. హల్లెలూయా. యెరెమీయా 24లో 1-2 వాక్యం చదవండి. ఒక సామ్యం దేవుడు ఒక మాట చెబుతున్నాడు, గమనించండి, చక్కగా ఈ మాటని అర్థం చేసుకోండి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంససారులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకొని పోయిన తరువాత యెహోవాకు చూపగా యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట గమనించండి అమ్మా అయ్యా, గమనించండి. కాస్త స్టడీగా కూర్చోండి, అందరూ స్టడీగా కూర్చోండి. ఇది తమాషా కాదు. ఇట్స్ నాట్ ఎ జోక్. సిట్ ప్రాపర్లీ. గమనించండి. ఇప్పుడు చదవండి. మందిరము ఎదురుగా యెహోవా మందిరము ఎదురుగా ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. గమనించండి. నెబుకద్నెజరుకి ఒక దర్శనము. ఆ మందిరము ఎదుట రెండు గంపలు, ఒక గంపలో మంచి ఫలము, ఒక గంపలో చెడిపోయిన ఫలము. హల్లెలూయా. ఒక గంపలో మంచి పండ్లు ఉన్నాయి, ఒక గంపలో చెడిపోయిన పండ్లు ఉన్నాయి. హల్లెలూయా. దీని అర్థం ఏమిటంటే, ఈ అర్థం ఏమిటి? నెబుకద్నెజరు వచ్చి యెహోయాకీము అనే రాజుని, వారి తల్లిని, రాజమాతని అందరినీ చెరగా యెరూషలేము నుండి బాబిలోనుకు తీసుకొని పోవాలంటే ఎంత ధైర్యము కావాలి? యెరూషలేములో ఇశ్రాయేలు వారి మీద చేయి పెట్టాలంటే, వారిని హింసించాలంటే వారికి ఎంత ధైర్యము కావాలి? ఆ ధైర్యము, బలము నా దేవుడే వారికి ఇచ్చారని ఇక్కడ మనకు రుజువాత్ అవుతుంది. నెబుకద్నెజరుకు మందిరములో ఎదుట రెండు గంపలు కనిపించినది. ఒక గంపలో ఏమున్నది? మంచి పండ్లు, మరొక గంపలో చెడిపోయిన పండ్లు. దీని అర్థం ఏమిటి? ఇప్పుడు పోయి ఆ పండ్లు తీసుకొని తినండి అంటే, ఏ గంపలో ఉన్న పండ్లు తీసుకొని మీరు తింటారు? చెడిపోయిన గంపలో ఉన్న పండ్లు తీసుకొని తింటారా? తినరు. అవి పారివేసేదానికి ప్రయోజనమే కానీ మనిషి తినడానికి ప్రయోజనం కాదు. ఈ గంపలో పెట్టబడిన పండ్లు దేనికి పోలికలుగా ఉన్నదంటే, ఇప్పుడు కాలం, మాగిన కాలం, పండ్లు కాలం. అది ఎటువంటి పండ్లు? చాలా మాగిపోయిన కాలం, చాలా మాగిపోయిన పండ్లు. అవి కొన్ని, అందులో అన్ని పండ్లు మాగిపోయి, కొన్ని పండ్లు చెడిపోయి పారివేసే స్థితిలో కొన్ని పండ్లు కనబడుతున్నాయి. హల్లెలూయా. అదే ఈరోజు క్రైస్తవ జీవితంలో కనబడుతున్న కాలం. మంచి పండ్లు ఒక గంపలో అయితే, మరొక గంపలో చెడిపోయిన పండ్లు ఉన్నాయి. అవి దేనికి ప్రయోజనానికి రావు.
మందిరం ఎదుట ఉన్నా సరే, మందిరం లోపల ఉన్నా సరే, మందిరం బయట ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ప్రయాణం చేసినా సరే, ఏ ఊళ్ళో ఉన్నా సరే, ఆకాశంలో పోయినా సరే, ఆ చెడిపోయిన ఆ గంపలో ఉన్న పండ్లో పారివేయటమే దేనికి ఉపయోగం ఉండదు. ఆ ప్రకారమే ఇది మాగిపోయిన కాలం, ఇవి మాగిపోయిన కాలం, ఇంకా మాగుతా ఉంది అని చెప్పే కాలము కాదు. క్రీస్తు పుట్టక మునపే ప్రతి చెట్టులో ఫలాలు కాచాయి, కానీ అన్ని కాయగా కనబడినాయి. ఇప్పుడు క్రీస్తు మరణించి తన మహిమలో వెళ్ళిన తర్వాత అన్ని పండ్లు మాగిపోయినాయి, అన్ని పండ్లు మాగిపోయినాయి. అందులో మంచి పండ్లు ఏదో అవి తీసుకుంటారు. ఒక కంపలో చెడిపోయిన పండ్లన్నింటినీ మరొక కంపలో పెట్టి ఎత్తుకొని వెళ్ళి ఎక్కడ పారేస్తారు? తొట్టిలో తిప్పులు పారేస్తారు. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెబుతున్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వాక్యం. ఒక వాక్యం చదవండి. 4వ అధ్యాయం 10వ వాక్యం. గమనించండి. ఇప్పుడు మనమందరూ ఒక కంపలో ఉన్న మాగిపోయిన పండ్లు. మనకు ఒక మాట సెలవిస్తున్నది. మేము క్రీస్తు నిమిత్తము ఏమై ఉన్నాం? మనము క్రీస్తు నిమిత్తము వెర్రివారై ఉన్నాం. ఎవరైనా పోతా వస్తా సమయం అందు ఎవరైనా ఒకడు ఏమైనా చేసుకుంటే ఎర్ర పట్టిందా? నీకు ఏం పట్టిందా? ఒరే ఎర్రోడా పార పట్లకి అని అంట. నేను క్రైస్తువుల వెర్రోడని, క్రీస్తుని భక్తుడుగా ఉండడానికి వెర్రోడని, క్రీస్తు కొరకు మరణించడానికి వెర్రోడిని, క్రీస్తులో అనేకుడిని చేర్చడానికి వెర్రోడిని. నేను ఒక గంపలో ఉన్న మాగిపోయిన మంచి పండ్లు. నేను ఒక గంపలో ఉన్న మాగిపోయిన మంచి పండ్లు. నేను మరొక గంపలో ఉన్న చెడిపోయిన పండ్లు కాదు. అది తిప్పులో పారేస్తారు, అది వాడడానికి ప్రయోజనం లేదు, దుర్వాసన వచ్చింటది. అదే క్రైస్తవ జీవితము. ఆ ప్రకారం నీలో మంచి గంపలో, మంచి ఆలయంలో, మంచి దైవదాసుని ఎదురుగా, మంచి సమూహంలో, మంచి దేవుని సన్నిధిలో, మంచి గంపలో ఉన్నట్టుగా, మంచి ఫలముగా ఈ రోజున ఉన్నావా? నేను తిప్పలు పారేసి మరొక కంపలో ఉన్న చెడిపోయిన పండ్లు మాదిరిగా నువ్వు ఉన్నావా? అవును, నేను క్రైస్తువుల ఎర్రోడిని. నేను క్రైస్తువుల ఎర్రోడిని. మీరైనా క్రీస్తునందు బుద్ధిమంతులుగా ఉండండి. నేను ఎర్రోడిని. మీరు ఎర్రోడు కాకపోతే కనీసం మీరు క్రీస్తునందు బుద్ధిమంతులుగా ఉండండి. కనీసం మీరు బుద్ధిమంతులుగా ఉండండి. సేవకులుగా మేము ఎర్రోడుగా ఉన్నాం. విశ్వాసిగా నువ్వు బుద్ధిమంతులుగా ఉండు. మేము సేవ చేస్తామని ఎర్రోడుగా మేము తిరుగుతూ ఉంటాం. ఊరు గ్రామం ఎర్రోడుగా మేము సేవ చేస్తుంటాం. క్రీస్తు మీద మాకు వెళ్తాం. కనీసం విశ్వాసులుగా మీరు బుద్ధిమంతులుగా ఉండండి. ఎర్రోడుగా వద్దు, కనీసం బుద్ధిమంతులుగా ఉండండి. మాకు మందారంతో ఉన్నావా? తన మీద ఉన్న అభిషేకం పోగొట్టుకున్నావా? ఆశీర్వాదం పోగొట్టుకున్నావా? ఈరోజు ఇంతమంది చర్చలు మీరు కూర్చున్నారు. నిన్న దినము, మన వారము మీరందరూ ఎక్కడికి పోయారో తెలియదు. మొదటి వారము, 3వ వారం, 4వ వారము మీ అందరికీ సెలవులు కావాలి. తిప్పుల పడేస్తావు. నేను జాగ్రత్త. నువ్వు చెడిపోయిన పండుగ మారితే నేను తిప్పుల పడేస్తాను. జాగ్రత్త. నీ జీవితం నువ్వు కంపలోనే ఉన్నావు, నేను కంపలో ఉన్నాను. నేను మంచి పండుగ కనబడుచున్నాను. నువ్వు చెడిపోయి దుర్వాసన వచ్చే పండుగ కనబడుచున్నావు కంపలు. నువ్వు చర్చలో ఉన్నావు, నేను చర్చలోనే ఉన్నాను. కానీ నేను మంచి పండుగ ఉండడానికి ప్రయాసపడుతున్నాను.
నేను ఎర్రోడిని, కనిష్టం నువ్వు బుద్ధిమంతురాలుగా ఉండు, ఎర్రోడుగా మారద్దు, బుద్ధిమంతుడు అంటే కనిష్టం ప్రతి ఆదివారం సంఘంలో ఉండడానికి ప్రయాసపడు. మీకు అటెండెన్స్ పెట్టి మీకు ఏమైనా శాలరీ ఇస్తున్నారా? పేమెంట్ శాలరీ ఏమైనా ఇస్తున్నారా చర్చలో? మీ హృదయంలో పరీక్షించుకోండి. నేను క్రీస్తులో రివార్డ్ అయి ఉన్నాను, కనిష్టం మీరు బుద్ధిమంతురాలుగా ఉండి. చదవండి. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, ఈ గడియంత వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుతులు తినుచున్నాము, నిలవరమైన నీడలు లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, స్వహస్తములతో స్వంత చేతులతో కష్టపడి పని చేయుచున్నాము, నిందింపబడి జీవించుచున్నాము, హింసించబడి ఆమేన్ హల్లెలూయా, దూషింపబడి ఆమేన్ హల్లెలూయా. ఈ 5-7 దగ్గర మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ప్లీజ్ రీడ్ ద ఫస్ట్ కొరింథియన్స్ 5:7. 7వ వాక్యం చదవండి. ಸ್ವಲ್ಪ ಹುಳಿ ಕಲಿಸಿದರೆ ಕನಿಕವೆಲ್ಲ ಹುಳಿ ಆಗುತ್ತದೆ, ನಿಮಗೆ తెలియదు. మీకు తెలియదా? ఒక గిన్నె ఎత్తుకొని అందులో మంచి కూర చేసి పెట్టుకొని ఇంత వేయాల్సిన చింతపండు ఎత్తుకొని ఇంత చింతపండు ఎత్తుకొని దాన్ని కలిసి ఆ చికెన్ కూరలో చేపల కూరలో పోస్తే ఏమవుతుంది? నోట్లో పెట్టెక్కవుతుందా? నోటిలో పెట్టెక్కాదు. అప్పుడు ఆ పులుపు ఆ చేపల కూరలో ఆ చికెన్ కూరలో గిన్నెలో మొత్తం పులుపు అయిపోతుంది. నీ జీవితంలో పులుపు కలవకుండా ఉన్నట్లుగా నువ్వు చూసుకో. పులుపు కలిసిందంటే నీ హృదయం, నీ ఆలోచన, నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ జీవితం అన్ని పులుపు అయిపోతుంది. పై చదవండి. మీరు పులిపిండి లేనివారు కనుక ఆ పాతదైన పులిపిండిని గమనించండి. మరొకసారి చదవండి. మీరు పులిపిండి లేని వారు కనుక. మీరెవరు? మీరందరూ ఎవరండి? పులిపిండి లేని వారు. మీలో పులిపు ఉందా? పులిపిండి లేని వారు మీరు. ఒకవేళ పిలిపిండి ఉంటే అవి పాతది. ఆ పులిపిండిని మీరు ఏం చేయండి? పాత పులిపిండిని తీసి పారేయండి. అప్పుడు క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. నీకోసం పస్కా అనే క్రీస్తుని బలి ఇచ్చాడు. ఎద్దులు గొర్రెలను బలి ఇచ్చే మాదిరిగా పస్కా పండగ దినమందున క్రీస్తుని పస్కా వలె వధించాడు, బలి ఇచ్చాడు. నీలో పులిపు ఉండకూడదని, నీవు చెడిపోయిన ఆ కంపలో ఉన్న పదవుగా ఉండకూడదని, పులిపు లేక నువ్వు ఉండవలసిందిగా, ఆశీర్వాదంతో ఉండవలసిందిగా, అభిషేకంతో ఉండవలసిందిగా, నువ్వు జీవించాలని, బలముతో ఉండాలని దేవుడు మంచి గంపలో పెట్టబడిన మంచి పండ్లుగా దేవుడు నిన్ను ఆదుకున్నాడు. మీరందరూ మంచి గంపలో ఉన్న మంచి ఫలాలు మీరు, మంచి ఫలాలు మీరు, గంపలో ఉన్న మంచి ఫలాలు మీరు.
అవునా? మీరందరూ మంచి గంపలో ఉన్న ఫలాలు, మీరందరూ గంపలో ఉన్న మంచి పండ్లు, మంచి మీరందరూ గంపలో ఉన్న మంచి గంపలో కూర్చొని ఉన్నారు. దేవుడు వస్తే గంపడెత్తి సంకలు పెట్టుకుని పోయే కాలం ఉంటుంది. అవి తిప్పులో పారేస్తాడు, లోపల ఇంట్లో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడు, నాకు తెలియదు. కానీ ఒకడు వస్తాడు యాచకుడు, ఆ గంపను ఎత్తుకొని సంకలో పెట్టుకొని పోయి నేను తిప్పులో పడేస్తాడో ఇంట్లో పెట్టుకుంటాడో నాకు తెలియదు. నువ్వు ఏ గంపలో ఉండాలనేది ఈరోజు ఆలోచన చేసుకో. ఏ గంపలో ఉండాలని ప్రియపడుతున్నా? ఏ గంపలో నువ్వు ఉండాలని ఆశిస్తావు? నీలో పులి పిండిందా? పులిపు నీలో పులి పిండి పులిపు పిండి ఉందా? చూసుకో. ఎలా పరీక్షిస్తావు? హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడిన వాక్యం చెప్పినది. అందుకే నా ప్రియమైన దేవుడు, రాజు అయినా రాజమాత అయినా సరే, నువ్వైనా మీ బాబైనా సరే, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావంటే దేవుడు నిన్ను తిప్పడబడిస్తాడు. నీ బ్రతుకు తిప్పడబడినట్టే. ప్రతి వారికి తిప్పులో ఆవులేసిన పేడెత్తుకు వేసి అలవాటు ఉందా? తిప్పులో పేడతో ఎత్తుకుపోయి తిప్పులో పడేసే అలవాటు ఎందరికి ఉంది? అందరికీ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించుకో, ఏ గంపలను ఉన్నావు? తిప్పులో పడేసే గంపలను ఉన్నావా? లేదు తన రాజ్యంలో తనతో చేర్చుకోవాల్సిన గంపలను ఉన్నావా? దేవుడు దెబ్బకి మరలా ఆజ్ఞాపిస్తాడు. దేవుడు అపవాదికి ఆజ్ఞాపిస్తాడు, ఈ గంప ఎత్తుకుపోయి తిప్పులో పడే, ఈ గంప ఎత్తుకుపోయి లోపల పెట్టు. నీ తల మీద ఉన్న అభిషేకం పెట్టుకొని ఉన్నావా? పోగొట్టుకొని ఉన్నావా? తండ్రి కుమార పరిశుద్ధమైన నామమందు నువ్వు నీళ్ళ మునిగి బ్యాప్టిజం పొందినప్పుడు దేవుడు నిన్ను అభిషేకించాడు. ఆ అభిషేకం నీలో ఉన్నదా? పోగొట్టుకున్నావా? కాల్చి పరీక్షించుకో. అలా పరీక్షించుకున్నాను. రాజుమాత అనే వారికి ఈ స్థితి అంటే సాధారణ కూలి పని చేసే వారికి నాకు ఇంకేం స్థితి? ఆ గంపలో కూడా నన్ను పెడతానో లేదు, ఆ తిప్పలో కూడా నన్ను న్యాయంగా ఎత్తుకుపోయి పడేస్తాడో లేదో తెలియదు అనే జీవితమే మన జీవితం. కాల్చ పరీక్షించుకొని అందులో లేచి నిలబడండి. Please stand up everyone in this morning time.